హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎక్కడికి వచ్చినాము అనుకుంటున్నా, వేటకు వచ్చేసినాము. వేట అని ఎందుకంటున్నా తెలుసా, అడవిలోకి వచ్చినాము. ఎందుకంటే ఆ దొండకాయల కోసం ఊరికి చివర వచ్చేసినాము. అంటే ఇక్కడనే ఉంటాయంట ఆ దొండకాయలు. ఇంకొచ్చేసి చూడండి, మేము అందరం వచ్చేసినాము ఆ దొండకాయల కోసం అని. ఇది వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి కాస్తాయంట ఆ దొండకాయలు. ఇది వచ్చేసి మొత్తం ముళ్ళు ముళ్ళు ఉంటాయి. ఇవే చూడండి ఆ దొండకాయలు మొత్తం ముళ్ళు ఉంటాయి. ఇది వచ్చేసి పొదలలోనే పెరుగుతుంది, అంటే అడవిలలో ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి గిరిజనులు వాళ్ళు చాలా తింటారు. ఆ దొండకాయలు అనేటివి చాలా మంచిది హెల్త్ గీట. ఇంకొచ్చేసి కాళ్ళ నొప్పులు, గొంతు నొప్పి ఏమన్నా ఉన్నాయి ఈట తక్కువైపోతాయి. ఇది తింటే మాత్రం కంపల్సరీ తినాలంట సంవత్సరానికి ఒకసారి. మొత్తం ముళ్ళులు ఉన్నాయి. అందరం బాగా చూసినాం కానీ మొత్తం ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి తెంపుతుంటే. చూడండి ఆకు మాత్రం ఇట్లుంటుంది. చాలా కాసినాయి ఆ దొండకాయలు. ఇవి వచ్చేసి నేను అన్నా కదా సంవత్సరానికి ఒకసారి కాసాయని, ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి కేజీ 200 ఏమో ఉంటాయి అమ్ముతే మాత్రం. గిరిజనులు బాగా అమ్ముతారు. ఇవి వచ్చేసి అమ్మడం కంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఆ దొండకాయలు. అంటే హెల్త్కి చాలా మంచిది అన్నా కదా, ఆయుర్వేదంలో గీట బాగా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంకొచ్చేసి అడవి దొండకాయలు గీట అంటారంట వీటిని. ఆ దొండకాయలు కాకుండా అడవి దొండకాయలు గీట అంటారంట. చూడండి మొత్తం ముళ్ళులు ఉంటాయి, చాలా ముళ్ళులు ఉంటాయి అన్నా కదా, మొత్తం పొదలలో ఉంటాయని. చూడండి ఎంత గానం ఉన్నాయి. వీటి కోసం అని మేము వచ్చేసి అడవిలలోకి వచ్చినాము. మొత్తం పైనే కాస్తాయి, కింద కాయవు. మొత్తం చెట్టు మొత్తం మీదనే ఉంటుంది, కింద ఏమి ఉండదు. అంటే మొత్తం మీద ముళ్ళుల మీదనే కాస్తాయి. ముళ్ళులు చాలా ఉంటాయి అన్న కదా, కింద కాయలు అసలు ఉండవు, మీదకే ఉంటాయి. గుట్టలు ఎక్కి అన్నీ ఎక్కి ఇవి తెంపవలసి వచ్చింది. చూడండి ఎట్లున్నాయి. చూస్తుంటే జామకాయలాగా అనిపిస్తున్నాయి కానీ చూడండి ఎంత గట్టిగా ఉంటాయి తెలుసా, చాలా గట్టిగా ఉంటాయి. ఇవి వచ్చేసి ఉడకబెట్టుకొని కర్రీ చేసుకోవాలి, చాలా మంచిది అంటారు. ఇంకా లోపల గువ్వం వచ్చేసి చాలా ఏమంటారు చేదు ఉంటుంది. అది తీసేసి ఉడకబెట్టుకొని కర్రీలాగా వేసుకొని తినాలి. ఇది వచ్చేసి మలబద్ధకం అన్నీ తగ్గిస్తాయి. చూడండి ఆ దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా. ఇంకా మాకు దొల్లడంగా అయితే బాగానే దొరికినాయి. చూడండి మొత్తం అడవిలోకి వచ్చినామన్నా కదా, వీటి కోసం అని కంపల్సరీ తినాలని ఇంకా అడవిలోకి వచ్చేసినాము. వేటాడినాము ఇక వీటి కోసం అని. చూడండి మొత్తం ఆ దొండకాయలు ఉంటాయి. నేను అన్నా కదా మీదికి ఉంటాయి అని గిట, చాలా మంచిది అన్నా కదా హెల్త్ గిట. చూడండి ఎట్లా తెంపుతున్నాము. నేను అన్నా కదా ముళ్ళులు చాలా ఉంటాయి, చాలా కొషగా ఉంటాయి ముళ్ళులు గిట. ఇంకా జాంకాయలాగా అనిపించినాయి. నేను గిట చూడడం ఫస్ట్ టైం కానీ చాలా మంచిదంట హెల్త్ గిట. చూడండి ఎట్లున్నాయి, జామకాయలాగానే ఉన్నాయి కదా సేమ్. నిజంగా ఉడకబెట్టుకొని వంట చేసుకోవాలి, కర్రీలాగా వేసుకోవాలంటే ఇది మాత్రము ఇయర్కి కంపల్సరీ ఒక్కసారైనా తినాలంట. ఇంకా ఇవి వచ్చేసి ఇంకా కాళ్ళ నొప్పులు, గొంతు నొప్పి ఏమన్నా నొప్పులు ఉన్నాయి ఇట ఇది తింటే పోతుందని అంటే నమ్మకం ఏం కాదు కానీ, ఇంకా అడవిలలో పెరుగుతుంది కదా, అంటే ఏ మందు ఏం వేయకుండా ఇట ఆర్గానిక్ టైప్ అనుకోండి. చూడండి తెంపంగా అయితే ఇన్ని దొరికినాయి. చూడండి ఆ దొండకాయలు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంది. చూడండి ఇవి వచ్చేసి ఉడకబెట్టి కర్రీ చేసుకోవాలి. చూడండి ఆయుర్వేదంలో ఇటు యూజ్ చేస్తారంట, కంపల్సరీ తినాలి సంవత్సరానికి ఒకసారి అని అంటారు. ఇది ఆ దొండకాయలు సేమ్ దొండకాయ లాగానే ఉంటాయి కానీ గట్టిగా ఉంటాయి. ఆ దొండకాయలు అనేటివి ఇట్లా ఉంటాయి. చూడండి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా యూస్ఫుల్ అయిన వీడియో.